అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. దేశంలో ఎక్కడా లేని విధంగా భక్తి మార్గాన్ని, సేవా మార్గాన్ని ఒకే చోట కలుగజేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో నూతన శివాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఈ సేవాశ్రమం ద్వారా వందలాది మంది అనాథులను అక్కున చేర్చుకుని బిడ్డల్లా చూసుకుంటున్న మహేశ్వరునికి ఈ ప్రదేశంలో త్వరలో శాశ్వత శివాలయం అందుబాటులోకి రానుంది. అభాగ్యులకు అండగా భక్తుల ఇష్టకామ్యాలను నెరవేర్చే ఇష్టదైవంగా కొనియాడబడుతున్న శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకుంటున్న భక్తులు శంకరుని సేవలో తరిస్తూనే అనాథులకు అన్నదానం చేస్తూ అన్నదాత సుఖీభవ అనే దీవెనలతో పాటు పరమేశ్వరుని పరిపూర్ణ కరుణాకటాక్షాలు పొందుతున్నారు. గతించిన పెద్దలను స్మరించుకునేందుకు అమావాస్యను ముఖ్యమైన తిథిగా చెబుతారు. పితృపక్షానికి ఆధారమైన అమావాస్య నాడు పూర్వీకులను పూజించి వారి పేరు మీద అనాథులకు, పేదలకు తోచినంతలో సాయం చేయడం వలన పితృదేవతల ఆత్మకు శాంతి చేకూరి మోక్షం కలుగుతుందని, తద్వారా వంశాభివృద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న అమావాస్య తిథి రేపే. ఈ పవిత్రమైన రోజున అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి పరమేశ్వరుణ్ణి దర్శించుకొని గతించిన పెద్దల పేరు మీద అన్నదానంగాని, వస్త్రదానంగాని చేసి పితృదేవతల ఆశీస్సులతో విజయాలను పొందండి. పలకరించేవాళ్లు లేక, దారి తెన్ను తెలియక అలసిపోయిన దేహంతో సమాజంలో చీత్కారాలు ఎదుర్కొంటూ ఈ అభాగ్యులు పడే మనోవేదన వర్ణనాతీతం. పిడికెడు మెతుకులు కూడా దొరకని పరిస్థితుల్లో కడుపులో కాళ్లు పెట్టుకుని పస్తులు ఉంటూ సావు కొరల్లో చిక్కుకుంటున్న అనాథుల కోసం స్థాపించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం వందలాది మంది అభాగ్యులకు పునర్జన్మనిచ్చింది. పేదలన్నా అనాథులన్నా ఇష్టపడే మహాశివుడు ఈ రక్షణాలయం స్థాపించిన నాటి నుండి ఇక్కడే కొలువై అనాథ బిడ్డలకు రక్షణగా ఉంటూ భక్తుల పూజలందుకుంటున్నాడు. గత 13 ఏళ్ల నుండి రేకుల షెడ్డుల్లోనే పూజలందుకుంటున్న పరమేశ్వరునికి నూతన శివాలయానికి శ్రీకారం చుట్టారు ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు. భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట కలుగజేస్తూ ఇక్కడకు వస్తున్న భక్తులకు మహత్తరమైన శివాలయం సాకారం కాబోతుంది. ఇటీవలే శివాలయ నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తుల సహకారంతో 2027 నాటికల్లా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆశ్రమ యాజమాన్యం. విశ్వమంతటినీ పాలించే శక్తి సంపన్నుడైన శంకరునికి అనాథులంటే అమితమైన ఇష్టం కదా. ఈ లోకంలో అనాథులంటూ ఎవరూ ఉండరో అప్పుడే నేను సంతోషిస్తానని ఆ పరమేశ్వరుడు భావిస్తాడు. శివయ్య ఉవాచను సంకల్పంగా తీసుకుని నెలకొల్పిందే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. సృష్టి అంతటికీ తండ్రి అయిన త్రినేత్రుడు ఈ రక్షణాలయం ద్వారా అనాథులందరినీ తన వద్దకు చేర్చుకుని వారికి రక్షణ కల్పిస్తున్నాడు. తన భక్తుల సహాయంతో శ్రీ సోమనాథేశ్వరుడు ఈ సేవాశ్రమంలో ఆలయం కట్టించుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాడు. భక్తులు శివాలయానికి సమర్పించే విరాళాలను, కానుకలను ఈ అనాథుల ఆకలి తీర్చేందుకు వినియోగించడం ద్వారా రాబోయే రోజుల్లో ఎంతమంది అభాగ్యులు వచ్చినా వారికి తినేందుకు, ఉండేందుకు ఇబ్బంది కలుగకూడదనే మంచి ఆలోచనతోనే ఆలయం నిర్మించడం జరుగుతుంది.
మహేశ్వరుడు ఎక్కడుంటే మానవత్వం అక్కడ ఉంటుంది అన్న మాటను నిజం చేస్తూ తెలుగు రాష్ట్రాలలోని ఎందరో భక్తులు ఇక్కడకు వచ్చి అభాగ్యుల సేవతో పాటు ఆపద్బాంధవుని సేవలో తరిస్తున్నారు. కోరుకున్న కోర్కెలు నెరవేరుతుండడంతో పునర్దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారంటే శివయ్య వెలసిన ఈ స్థల మహిమ ఎంత మహిమాన్వితమైనదో కదా. మానవదేవుళ్ల ప్రోత్సాహంతో అభాగ్యుల కోసం నిర్మించిన శాశ్వత వసతి భవనం వలె దాతల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా గట్టు శంకర్ గారు నూతన శివాలయాన్ని నిర్మిస్తున్నారు. భగవంతుడు కల్పించిన దానిలో ఎంత సాయం చేసినా సరే శివయ్య ద్వారా అభాగ్యులకే అందుతుంది. మీరు చేసిన సాయానికి ముక్కంటీశుడు రెట్టింపు ఆనందాన్ని, మానసిక సంతృప్తిని అందిస్తాడు. మీ శక్తి మేర విలువైన సాయమందించే దాతల శిలాఫలకాలను నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శివకార్యానికి మీరందించే సాయం ద్వారా శ్రీ సోమనాథేశ్వరుని ఆశీస్సులతో, సంపూర్ణ ఆయురారోగ్యాలతో, వంశాభివృద్ధితో వర్ధిల్లండి. శ్రీ సోమనాథేశ్వరుని నిత్యాభిషేకాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు అర్చకులు.
అలంకరణలో భాగంగా పరమేశ్వరునికి వస్త్రాలంకరణ నయనానందకరంగా జరుగుతుంది. విరులమాలల అలంకరణ, పుష్పార్చన నయనానందకరంగా జరుగుతుంది. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ వేడుకగా జరుగుతుంది. శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని భక్తి శ్రద్ధలతో ఆలయానికి ఊరేగింపుగా తీసుకువస్తారు అర్చకులు. నైవేద్యాన్ని స్వామి ముందు ఉంచి ఆచమనీయం చేసి, శంకర, ప్రసాదాన్ని సేవించి శరణార్థుల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామిని వేడుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వరునికి శంఖానాదాల నడుమ నక్షత్రహారతి సమర్పణ నయనానందకరంగా జరుగుతుంది. శివయ్య చెంత జీవిస్తున్న నిర్భాగ్యులు స్వామికి సమర్పించిన హారతిని భక్తితో కళ్లకు అద్దుకొని, స్వామి, దిక్కుమొక్కు లేని మాకు అండగా నిలిచి ఆదరిస్తున్న సేవామూర్తులను చల్లగా కాపాడవయ్యా అంటూ నమస్కరించుకుంటారు. భక్తులు సమర్పించిన నైవేద్యంతో నీలకంఠుడు ఈ అభాగ్యుల ఆకలి తీర్చుతాడు. మానసిక స్థితి బాలేని ఈ అనాథ బిడ్డలు కడుపు నిండా తింటుంటే తాను సంతోషపడతాడు. ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో తెలియని ఈ అభాగ్యులు ఈ రోజున ఈ సేవాశ్రమంలో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే వీళ్ల ఆకలి దప్పులు తీర్చుతున్న సేవామూర్తులను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించమని అనుగ్రహిస్తాడు కదా. ఆకలికి తాళలేక, నడుం వాల్చడానికి నీడలేక, ఎండిన డొక్కలతో జీవశ్చవాల్లా జీవితాన్ని వెళ్లదీస్తూ మానసిక వికలాంగులను తన మనోనేత్రంతో గుర్తించిన శంకరుడు ఈ సేవాశ్రమానికి తెచ్చుకుని తండ్రిలా సాకుతున్నాడు. తెలుగు రాష్ట్రాలలోని ఇంకా ఎందరో అనాథులు ఆకలి దప్పులతో అల్లాడుతున్నారు. ఇటువంటి అభాగ్యుల కోసమే ఈ పవిత్ర ప్రదేశంలో ఆలయం కట్టించుకుని
మీ ద్వారా ఆకలి దప్పులు తీర్చి ఆ పుణ్యఫలాలను మీకే అందజేయనున్నాడు. శ్రీ సోమనాథేశ్వరుని అలంకరణలో భాగమవ్వాలనుకునే భక్తులకు అవకాశాన్ని కల్పిస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. నిత్య పూజలలో భాగంగా శంకరునికి పూలదండ, నైవేద్య సమర్పణ చేయాలనుకునేవారు ఆశ్రమ నెంబర్లను సంప్రదిస్తే మీ పేరు మీద ఏ రోజున స్వామికి అలంకరణ చేస్తారనే వివరాలను సిబ్బంది తెలియజేస్తారు. ఆ తేదీన మీ పేరు మీద అలంకరణ, నైవేద్య సమర్పణ చేసి మీ గోత్రనామాలతో అర్చనలు చేయడం జరుగుతుంది. శ్రీ సోమనాథేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులు పువ్వులు, కొబ్బరికాయల స్థానంలో ఈ అభాగ్యులకు తోచిన సాయం చేసి శివానుగ్రహం పొందండి. నైవేద్యాన్ని ఆరగించిన శివయ్య కాసేపు విశ్రాంతి తీసుకుని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తుల అభిషేకాలు స్వీకరిస్తాడు. భక్తులు తమ వెంట తీసుకువచ్చిన జలంతో స్వయంగా అభిషేకం చేస్తూ తన్మయత్వంలో మునిగిపోతారు. స్వామికి అభిషేకం చేసిన జలాన్ని గంగాజలంగా మార్చుకొని మీ నివాసాలలో సంప్రోక్షణ చేసుకొని సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. పరమేశ్వరునికి అభిషేకం చేసిన భక్తులు సేవా మార్గంలో భాగంగా వారి ఇంట జరిగే పుట్టినరోజు, అలాగే కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకొని వారి చేతులతో స్వయంగా అన్నదానం చేస్తూ నూతన శివాలయ నిర్మాణానికి విరాళాలను అందజేస్తూ శ్రీ సోమనాథేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. నా పేరు షేక్ మస్తాన్ వలే, మా మిస్సెస్ పేరు సైదాబి. మేము చోటపల్లి నుంచి వచ్చాము, చోటపల్లి ఉంటాము. ఈరోజు మా బాబు రెండో బాబు ఖైరుద్దీన్ పుట్టినరోజు, ఫస్ట్ పుట్టినరోజు ఈరోజు మేము అమ్మా నాన్న ఆశ్రమంలో ఇక్కడ చేసుకుందామని చెప్పి అనుకున్న విధంగానే ఈరోజు వచ్చి ఈరోజు ఇక్కడ మా బాబు యొక్క ఫస్ట్ బర్త్డే ఇక్కడ జరుపుకున్నాము.
దీనివల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ అందరి అనాథల మధ్య మేము మా బాబు పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చోటప్పల్ నుండి వచ్చినాం. మా హస్బెండ్ పేరు ముస్తానోలి, నా పేరు సైదాబి, మా పెద్ద అబ్బాయి పేరు బక్రుద్దీను, మా చిన్న కొడుకు పేరు ఖైరుద్దీను. ఫస్ట్ బర్త్డే ఇక్కడ జరుపుకోవాలని అనాథాశ్రమంలో వచ్చినాం మేము చోటప్పల్ నుండి. ఇక్కడ మంచిగా అనిపించింది మాకు. ఇక్కడ ఇక అన్నదానం చేసి మేము ఇట్లా కేక్ కట్ చేయించుకొని వెళ్ళామని వచ్చినాం అండి. మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు శ్రీనివాస్ అండి. మా భార్య స్వప్న, అత్తయ్య గారు నళినీదేవి, మావయ్య గారు రామణ గారు. మేము మంగళగిరి వాస్తవ్యులు అండి. ఇక్కడ ఆశ్రమం గురించి తెలుసుకుని మా మావయ్య గారు అత్తయ్య గారు కూడా ఇద్దరు కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా. సో ఇక్కడ ఆశ్రమ కార్యక్రమాలు అవి తెలుసుకుని మేము కూడా ఈసారి వచ్చినప్పుడు విజిట్ చేద్దామని అన్నారు. అందుకని వాళ్ళు చెప్పడంతో మేము ఇక్కడ విజిట్ చేసాము. ఆశ్రమ ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంది. సో వాళ్ళ రిసెప్షన్ కానీ ఇక్కడ సర్వీసెస్ కానీ చాలా అద్భుతంగా ఉండటం జరిగింది. మేము ఇక్కడికి రాగానే దేవాలయంలోకి, సోమేశ్వర స్వామి దేవాలయంలోకి మమ్మల్ని ఆహ్వానించి అభిషేకం చేయించడం జరిగిందండి. జలాభిషేకం చాలా అద్భుతంగా జరిగింది. తర్వాత మమ్మల్ని ఇక్కడ రిసెప్షన్లో ఇక్కడ వాళ్ళు చేస్తున్న సర్వీస్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. చాలా అద్భుతమైన కార్యక్రమం. సో అంతమంది అనాథలను చేరదీసి ఇలాంటి కార్యక్రమం చేయటం అన్నది చాలా అద్భుతమైన విషయం. సో మేము కూడా దాంట్లో ఎంతో కొంత భాగం పాలు పంచుకుందామని మా వంతు సాయం కూడా చేయటం జరిగిందండి. ఇలాగా ఇటు ఈ ఆశ్రమం గురించి తెలుసుకుని ఎవరైనా విచ్చేసి చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ఆశ్రమాన్ని విజిట్ చేయించండి. చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఆశ్రమంలో చేస్తున్న వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు విజయ్ దుర్గా అండి. మేము బోరబండ తులసీనగర్ నుంచి వచ్చాము. చాలా బాగుంది. వీళ్ళందరినీ చూసి మాకు తోచిన కాడికి మేము డబ్బు డొనేట్ చేసాము. వాళ్ళందరినీ చూసి మీకు కూడా ఏమన్నా చెయ్యాలనుకుంటే అందరూ ఇక్కడికి వచ్చి మీరు డొనేట్ చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం అండి. మేము హైదరాబాద్ వాస్తవ్యము. నా పేరు సురేష్. మా కుటుంబాలతో వచ్చాము ఇవాళ. మేము ఈ అమ్మా నాన్న ఆశ్రమం అన్నది టీవీలో పలుమార్లు చూడటం జరిగింది. మాకు చూసిన తర్వాత చాలా ప్రభావితం అయ్యాము. మొన్ననే మా నాన్నగారు కాలం చేశారు. సో ఆయన్ని జ్ఞాపకం సందర్భంగా ఇక్కడ ఎంతో కొంత విరాళం ఇవ్వాలని చెప్పి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో, సదుద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చూసినప్పటి నుంచి చాలా బాగా అనిపిస్తుంది. మాకు కూడాను ఫ్యూచర్లో ఎంతో కొంత సాయం చెయ్యాలి అని చెప్పి మాకు చాలా మనోసంకల్పం జరిగింది. ఇక్కడ వచ్చినందుకు మేము చాలా ధన్యవాదాలు, చాలా సంతోషిస్తున్నామండి. సడన్గా యాదగిరికి వచ్చాను అనమాట. బాగుందండి, చాలా బాగుంది. చాలా మంచిగా అనిపించింది అభిషేకం మాతో చేయవచ్చు. చాలా హ్యాపీ ఉంది. రిసీవింగ్ సర్వీస్ అన్నీ బాగున్నాయి. నా అంటూ ఎవరూ లేక రోడ్లపై తిరుగుతున్న అనాథుల కోసం మాత్రమే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు గట్టు శంకర్ గారు. ఇంట్లో ఉన్న వృద్ధులను చేర్చుకునేందుకు ఇది వృద్ధాశ్రమం కాదని గమనించగలరు. దయచేసి నిస్వార్థ భావంతో జరిగే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోగలరు. భగవద్బంధువులారా, పరమేశ్వరుని అనుగ్రహంతో నిర్మిస్తున్న శివాలయానికి తోచిన సాయం చేద్దాం రండి. హర హర మహాదేవ, శంభో శంకర. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం,